హాయ్ ఫ్రెండ్స్. ఇండియాలోని సముద్ర వంతెనల్లో అద్భుతం పంబన్ వంతెన. ఇది పంబన్ దీవిని మరియు భారత భూభాగాన్ని కలుపుతూ నిర్మించబడింది. ఆంగ్లేయుల కాలంలోనే నిర్మించబడిన ఈ వంతెన సుమారుగా 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. కానీ ఇంతవరకు ఏమాత్రం చెక్కు చెదరకుండా సేవలు అందిస్తోంది. అయితే ఇప్పుడు దీనికి ప్యారలల్గా మరొక వంతెనను మన భారత ప్రభుత్వం నిర్మించింది. ఆ విశేషాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధాని నరేంద్ర మోడీ శ్రీరామనవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో కొత్త పంబన్ వంతెనను ప్రారంభించారు. దేశంలోనే ఇది మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్. ఇది రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానిస్తుంది. అంతేకాక భారత రైల్వే శాఖ ఇంజనీరింగ్ నైపుణ్యతకు ఇది నిదర్శనం. 2 కిలోమీటర్లకు పైగా పొడవున్న ఈ వంతెన రామాయణంలో పేర్కొన్న రామసేతుతో చారిత్రక సాంస్కృతిక సంబంధం కలిగి ఉందని భావిస్తారు. ఆధునిక పంబన్ వంతెన కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, రామాయణ కాలంలో శ్రీరాముడు వానర సైన్యంతో నిర్మించిన రామసేతు నుంచి ఆధునిక భారతదేశం వరకు సాగిన చారిత్రక పరిణామాలకు సంకేతం. శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ చాలీసా, వేద మంత్రోచ్చరణల మధ్య కొత్త పంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీనిపై మొదటి రామేశ్వరం తాంబరం ఎక్స్ప్రెస్కు మోడీ పచ్చజెండా ఊపారు. పాత పంబన్ వంతెన శిథిలమవడంతో భారత రైల్వే శాఖ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొత్త పంబన్ వంతెనను నిర్మాణాన్ని చేపట్టింది. 2019లో 535 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ 2025లో పూర్తయింది. ఈ వంతెన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెనగా గుర్తింపు పొందింది. 72.5 కిలోమీటర్ల పొడవైన దీని మధ్య భాగం 17 మీటర్ల ఎత్తుకు ఎత్తబడుతుంది. దీనివల్ల ఎలాంటి నౌకలైనా సులభంగా దాటవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ హైగ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్లతో నిర్మితమైన ఈ వంతెన తుప్పు నుండి రక్షణ కల్పించే ప్రత్యేక పూతతో రూపొందించబడింది. దీని జీవితకాలం సుమారు 58 సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే 100 ఏళ్ల వరకు సేవలు అందించగలదనే నమ్మకం ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని డబుల్ రైల్వే ట్రాక్లను ఏర్పాటు చేసే సామర్థ్యంతో దీనిని రూపొందించారు. ఈ వంతెన వల్ల రామేశ్వరం నుండి చెన్నైకి ప్రయాణ సమయం 30 నిమిషాలు తగ్గింది. కొత్త వంతెన వల్ల 2026 నాటికి 15% పర్యాటకం అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త వంతెన సంగతి పక్కన పెడితే పాత పంబన్ వంతెన అనేక రికార్డులు సృష్టించింది. 19వ శతాబ్దంలో భారతదేశం శ్రీలంక మధ్య రవాణా సౌలభ్యం కోసం రామసేతు సమీపంలో ఒక వంతెన నిర్మించాలని బ్రిటిషర్లకు ఆలోచన వచ్చింది. అయితే రామసేతు భౌగోళిక స్వభావం కారణంగా దానిపై నేరుగా వంతెన నిర్మించడం సాధ్యం కాలేదు. రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంలో కలిపేందుకు 1914లో మొట్టమొదటి పంబన్ వంతెన నిర్మించారు. ఈ వంతెనను బ్రిటిష్ ఇంజనీర్లు రూపొందించారు. రైలు రవాణాకు ఇది కీలక మార్గంగా మారింది. పాత పంబన్ వంతెన 2.3 కిలోమీటర్ల పొడవుతో సముద్రంపై నిర్మితమైన భారతదేశంలో మొట్టమొదటి రైలు వంతెనగా చరిత్రలో నిలిచింది. దీన్ని ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా భావించేవారు. దీని మధ్య భాగంలో ఒక డబుల్ లీఫ్ బాస్కూల్ విభాగం ఉండేది. ఇది నౌకలు దాటడానికి వీలుగా పైకి ఎత్తబడేది. ఈ వంతెన రామేశ్వరం యాత్రికులకు వాణిజ్య రవాణాకు ఒక వరంగా మారింది. 1964 డిసెంబర్ 22న వచ్చిన సునామీ దాటికి ధనుష్కోటి పట్టణం పూర్తిగా నాశనమైంది. పంబన్ వంతెనపై ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు సముద్రంలో కొట్టుకుపోవడంతో 115 మంది మరణించారు. 6 నెలల్లో వంతెనను పునర్నిర్మించి 1965లో తిరిగి ప్రారంభించారు. 104 సంవత్సరాల పాటు సేవలందించిన ఈ వంతెన సముద్ర వాతావరణం కారణంగా తుప్పు పట్టడం, శిథిలావస్థకు చేరడంతో 2022కు మూసివేశారు. రామాయణ కాలంలో రామసేతుకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు పంబన్ వంతెన కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంది. మౌలికంగా రామసేతు సుమారు 30 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. సముద్రంలో కొన్ని చోట్ల కేవలం 1 నుండి 2 మీటర్ల లోతు మాత్రమే ఉంటుంది. దీంతో ఇది నౌకాయానానికి అనువు కాదని భావించారు శాస్త్రవేత్తలు. ఈ ఇసుక దిబ్బలు సహజంగా ఏర్పడినవి. సుమారు 1,25,000 సంవత్సరాల క్రితం సముద్ర మట్టాలు తగ్గినప్పుడు ఆవిర్భవించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే హిందూ భక్తులు దీనిని శ్రీరాముడి దైవిక శక్తిగా చిహ్నంగా భావించారు. కొత్త పంబన్ వంతెన నిర్మాణం కేవలం ఒక రవాణా మార్గం మాత్రమే కాదు, రామసేతుతో జనం గుండెల్లో చెరిగిపోయిన సాంస్కృతిక భావనను ఆధునిక రూపం. రామాయణంలో వర్ణించిన రామసేతు ఒక దైవిక నిర్మాణంగా భావించబడితే, నేటి పంబన్ వంతెన భారతీయ ఇంజనీరింగ్ శక్తికి చిహ్నంగా నిలుస్తోంది. ఈ రెండింటి మధ్య ఒక అద్భుతమైన సంబంధం ఉందని చాలామంది భక్తులు నమ్ముతారు.
రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటి నుండి రామసేతు ప్రారంభమైనట్లు రామాయణం చెబుతుంది. ఈ ప్రాంతం ఇప్పటికీ యాత్రికులకు ఒక పవిత్ర స్థలంగా ఉంది. పంబన్ వంతెన రామసేతుకు సమాంతరంగా నిర్మితమైంది. దీని ఉనికి ఆ పౌరాణిక కథనానికి ఒక ఆధునిక సాక్ష్యంగా కనిపిస్తుంది. ప్రధాని మోడీ ఈ వంతెనను శ్రీరామనవమి రోజున ప్రారంభించడం, రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం దీనికి సాంస్కృతిక ప్రాముఖ్యతను మరింత హైలైట్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.